తెల్లబట్ట అనేది అవుతుంది మాకు ప్రెగ్నెన్సీలో. ఇది నార్మలేనా? లేపోతే ఏమైనా అబ్నార్మలా? అబ్నార్మల్ అంటే ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, హైదరాబాద్. నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో అనేది వైట్ డిశ్చార్జ్ అనేది జనరల్‌గా కొంత మటుకు అవుతుంది. ఎందుకంటే బాడీలో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హార్మోన్స్ అనేవి హయ్యర్ రేంజ్‌లో రన్ అవుతుంటాయి. సో, ఇటువంటి టైంలో కొంచెం వైట్ డిశ్చార్జ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ మనము చూస్తా ఉంటాము. సో, నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఈ వైట్ డిశ్చార్జ్‌కి స్మెల్ అనేది ఏమీ ఉండదు. కొంచెము మ్యూకాయిడ్ కన్సిస్టెన్సీ అంటే జిగటలాగా ఉంటుంది, రన్నీగా ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొంచెం మైల్డ్ కన్సిస్టెన్సీలో ఇది తక్కువగానే కనపడుతుందనమాట. మరీ ఎక్కువగా డిశ్చార్జ్ అవుతుంది అన్నట్టుగా ఉండదు. ఇంకా కొన్ని అబ్నార్మల్ డిశ్చార్జెస్ గురించి మనం మాట్లాడుకుంటే దురదతోని కూడి ఉన్న డిశ్చార్జ్ ఏదైతే చిన్న పెరుగు ముద్దల్లాగా వస్తుందో అది అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఉంటే వస్తుందన్నమాట. ప్రెగ్నెన్సీ అనేది కొంచెము ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్. అంటే దీంట్లో ఏంటి అంటే మనకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ అనేది బాడీలో తగ్గుతుంది. సో అలాంటి స్టేజెస్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశాలు అనేవి కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. అలా మీకు దురద వస్తుంది, స్మెల్ ఉంది అండ్ అది కొంచెం అబ్నార్మల్గా కనిపిస్తుంది అంటే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి. ఎటువంటి డౌట్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఒకవేళ అవుతున్నాయంటే అవి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు అంటే ప్రీ టర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశాలు అనేవి కూడా ఉంటాయి. అంటే మొత్తం నెలలు నిండక ముందే ఇన్ఫెక్షన్ కారణం వల్ల ఉమ్మనీరు బ్రేక్ అయిపోయి కూడా డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అందుకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది, అది మీకు కొంచెం నార్మల్గా అనిపించట్లేదంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. తర్వాత వచ్చేసి కొందరు కంప్లైంట్ చేసేది ఏంటి అంటే మాకు యూరిన్కి వెళ్ళినలాగా వైట్ డిశ్చార్జ్ అనేది అవుతుంది. అది అంటే లీకేజెస్ అనేవి అవుతూనే ఉన్నాయి, మాకు ఒక 2 days నుంచి అవుతుంది, అందుకే చూయించుకోవడానికి వచ్చామన్నట్టుగా కంప్లైంట్ చెప్తుంటారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? సో ఇలాంటి డిశ్చార్జెస్ ఏమైనా మీకు కనిపిస్తున్నాయి అంటే ఫస్ట్ మీకు ఆ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవ్వగానే వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే రన్నీ డిశ్చార్జెస్ యూరిన్కి వెళ్ళినట్టుగా వెళ్తుంది అంటే అదేమైనా ఉమ్మనీరు లీకేజెస్ అవుతున్నాయా అనేది చూడాలి. ఎందుకంటే ఉమ్మనీరు అయినా కానీ యూరిన్ అయినా కానీ ఇక్కడ మనకు వచ్చేది ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది, వాటరీగా ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది అనమాట. బట్ యూరిన్ అయితేనేమో స్మెల్ ఉంటుంది అండ్ ఉమ్మనీరు అయితేనేమో దానికి ఒక వేరే టైప్ ఆఫ్ ఓడర్ స్మెల్ అనేది ఉంటుందన్నమాట. బట్ అది ప్రెగ్నెన్సీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం గుర్తుపట్టడం అనేది కష్టం. అందుకు ఎప్పుడైనా యూరిన్కి వెళ్ళినట్టుగా వెళ్తుంది అంటే అప్పుడే వెళ్ళి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఉమ్మనీరు ఏమైనా లీక్ అయిపోతుందా, లోపల బ్యాగ్ ఏమైనా బ్రేక్ అయిపోయిందా అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అండ్ ఇవి కాకుండా ఏమన్నా బ్లడ్ టింజ్తోని ఉన్న డిశ్చార్జెస్, కొంచెం బ్లడ్ కనిపించింది అన్నా కానీ ఇమీడియట్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే లోపల బేబీ అనేది ఎలా ఉంది, మాయ ఏమైనా విడిపోతుందా, ఇలాంటివి ఏమైనా అవుతుందా అనేది మనము రూల్ అవుట్ చేసుకోవాలి. మెడికల్ కండిషన్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజెస్ ఇలాంటివి ఏమైనా ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అండ్ నార్మల్గా కొందరు పేషెంట్స్ వేరే మెడికల్ కండిషన్స్ వల్ల ట్రీట్మెంట్స్, డ్రగ్స్ అనేవి తీసుకుంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ అనేది ఉన్నా కానీ ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. డిశ్చార్జెస్ అవుతున్నాయి అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాతనే మనకి తెలుస్తుంది అది నార్మలా లేకపోతే అబ్నార్మలా, ఏమైనా ఉమ్మనీరు అనేది బ్రేక్ అయిపోయిందా అనేది మనము చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా అప్పుడు నెక్స్ట్ మోడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది చేయాలి. చేయట్లేదు అంటే ఏమవుతుంది, కొన్నిసార్లు ఉమ్మనీరు అనేది బ్యాగ్ అనేది బ్రేక్ అయిపోయినప్పుడు కంప్లీట్గా మొత్తం లీక్ అయిపోతే బేబీ అనేది లోపల కంప్లీట్ డ్రై అప్ అయిపోతుంది. అలాంటి టైంలో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్, తర్వాత లోపల బేబీ హార్ట్ బీట్ ఆగిపోయే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు అనమాట. అందుకు ఈ వైట్ డిశ్చార్జ్ అయినా ఆర్ ఎల్స్ ఎనీ కలర్ ఆఫ్ డిశ్చార్జ్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు అవుతుంది, అది మీకు నార్మల్గా అనే టైంలో ఉండట్లేదు అంటే ఇమీడియట్గా వెళ్ళి కన్సల్ట్ అయ్యి అది ఎటువంటి డిశ్చార్జ్ అనేది చూసిన తర్వాత దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ అనేవి తీసుకోవాలండి. థ్యాంక్ యూ.